శుభోదయం మిత్రం. ఉలుకు పలుకు లేదు, మౌనంగా కూర్చున్నావేంటి? ఏంటి సంగతి? బాధగా ఉంది మిత్రం. ఒప్పించేందుకు ప్రయత్నించా, నా శాయశక్తుల్లో కృషి చేశా, ఫలితం లేదు. నా మాట వినట్లేదు ఎవరు. దేని గురించి ఎంతలా చింతిస్తున్నావు మిత్రమా? ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నీకు తెలీదా? ఓ, నా చావే కదా. అంత సులభంగా ఎలా తీసుకోగలుగుతున్నావు? 10 సంవత్సరాల క్రితం నిన్ను నాటిన వాడిని, పోతున్న ప్రాణాన్ని నిలబెట్టిన వాడిని. ఇప్పుడు నీ ఊపిరి ఆపేయడంలో భాగమవుతున్నా. దాన్ని నేను ఆపలేను. ఆపాలనుకున్నా అది జరగదు. కోతుల బెడద, దాంతోపాటు నా వేర్లు ఈ బండల స్థిరత్వాన్ని హాని కలిగిస్తుంది. రేపో మాపో ఇంటి గోడలకు హాని తలబెట్టబోతున్నాయి. అలాంటప్పుడు నన్ను వదిలించుకోక తప్పదు. పశువులకు బలైపోకూడదని ఇంటి లోపల నాట. అదే నేను చేసిన పొరపాటు. ఆ పొరపాటు ఓ మంచి మిత్రుడిని కోల్పోయేలా చేస్తుంది. సమాధానం చెప్పవేంటి? బాధపడుకునేస్తామా? ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అందులో మన మిత్రం భావ ప్రకటన చేసుకోగలిగే అదృష్టాన్ని పొందాం. చిత్రం ఏంటంటే మనల్ని కలిపిన ప్రకృతి విడదీస్తుంది కూడా. నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేను మిత్రం. నేను కూడా.